హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా ఇంటి దగ్గరే ఉన్న సన్‌షైన్ స్కూల్‌కొచ్చానండి. ఇది కానూరు, విజయవాడలో ఉంటుంది. ఈ స్కూల్‌లో ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, ఈ స్కూల్‌లో సైన్స్ పార్క్స్ జరుగుతున్నాయండి. అసల పిల్లలందరూ ఎంత చక్కగా చేశారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! నాకైతే సూపర్‌గా నచ్చింది. ఈ పాప చూడండి 7 వండర్స్ చేసింది. 7 వండర్స్ చూడటానికే నాకు 1 మినిట్ పట్టిందంటే, అసలు ఆ పాప ఎన్ని రోజులు ఇది చేసిందో అర్థమే కాలేదండి. నాకైతే భలే నచ్చింది. ఈ పాపదే కాదండి, అందరియి నచ్చినియి నాకు. చాలా బాగున్నాయి. అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చారో తెలుసా అండి? అబ్బా! టీచర్స్ అంత మంచిగా గైడ్ చేశారేమో అనిపించింది. అసలు ఎక్స్‌ప్లనేషన్స్ కూడా సూపర్‌గా ఇస్తున్నారండి. వాళ్ళు మాట్లాడే విధానం అంతా చాలా బాగుంది. ఈ స్కూల్‌ని ఇంతకుముందు కూడా వెళ్ళానండి. ప్రోగ్రామ్స్ కానీ, స్టడీ గానీ బాగా చెప్తారని బయట నేను విన్నాను. సరే చూద్దాం ఒకసారి అని వెళ్ళాను. గేమ్స్ కూడా ఆడిచ్చారండి, కండక్ట్ చేశారు. ఈ రోజుల్లో వెస్టర్న్ కల్చర్ అలవాటవుతుంది కదండీ! ఇక్కడ ఈ రూమ్ నిండా అందరు పిల్లలు ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి, ట్రెడిషనల్‌గా ఈ పాప కూచిపూడి డాన్స్ ఏస్తుందండి. భలే అనిపించింది. దీనివల్ల పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌కి ట్రెడిషన్ మర్చిపోకుండా చక్కగా అర్థమవుతదండి. ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా నీట్‌గా అరేంజ్ చేశారండి. సంక్రాంతి ఎఫెక్ట్స్ అంతా చాలా బావుందండి. చిన్న పిల్లలే అయినా సరే అండి, ప్రాజెక్ట్స్ గురించి చాలా ధైర్యంగా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకు మించిన వాళ్ళ వయసుకు మించిన జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని చూసి నిజంగా ఆశ్చర్యపోయానండి. ఎవ్వరు కూడా భయపడకుండా చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నారండి. సైన్స్ ఒకటే కాదండి, మ్యాథ్స్, తెలుగు, లాజిక్స్ అన్నీ అరేంజ్ చేశారండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లో పెట్టాలండి. నాకైతే చాలా ముచ్చటగా అనిపించి మీకు చూపించాలనిపించేసింది. ఇంకంతే వెంటనే వీడియో తీసేశాను. హ్మ్. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలు ప్రాక్టికల్‌గా కూడా నేర్చుకుంటారనిపించిందండి. పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత మరియు పబ్లిక్‌లో మాట్లాడే నైపుణ్యం ఎంతగానో పెరుగుతాయి కదండీ! చాలామంది పిల్లలకి స్టేజ్ ఫియర్ ఉంటదండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయించడం వల్ల ఆ స్టేజ్ ఫియర్ అంతా పోయి చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు కదండీ! దేంట్లో అయినా సరే. అందరూ చిన్న చిన్న పిల్లలేనండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఆ పిల్లలే ఉన్నారు. కానీ ఎక్స్‌ప్లనేషన్స్‌లో మాత్రం 10థ్ క్లాస్ పిల్లల్లాగా ఇచ్చారండి. వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా పెడదాం అనుకున్నానండి యాక్చువల్‌గా. కానీ నాయిస్ వచ్చేస్తుందని పెట్టలేదు. ఇలా గేమ్స్ కండక్ట్ చేసి, గేమ్స్‌లో గెలిచిన వాళ్ళకి చాక్లెట్స్ కూడా ఇచ్చారండి. చక్కగా చాక్లెట్ ప్యాకెట్స్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని, గెలిచిన వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇస్తూ ఉన్నారండి. ఈ పాప మెజర్‌మెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని గురించి భలే ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఈ పాప స్టోన్స్ వెయిట్స్ గురించి చెప్తా ఉంది. అసలు ఎంతమంది వచ్చి అడిగినా ఎక్కడ చిన్న పొల్లు కూడా పోకుండా ఎంత నీట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారంటే, ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వలేదండి అసలు అందరూ. భలే ఇచ్చారు. వెయిట్ ఆ టెడ్డీ బేర్ ఇప్పుడు పైకి రావాలని వెయిట్ వేసి మనకి ప్రాక్టికల్‌గా చూపిస్తుందండి. ఈ బాబు ప్లస్ ఎలా చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడండి. ఆ కప్స్‌లో కాయిన్స్ ఏస్తే కింద ఈజ్ ఈక్వల్‌లో వచ్చేలాగా అబ్బా! భలే అరేంజ్ చేశాడండి. నన్ను వేయమన్నాడు. కాదులే అంటే మా పాపకిచ్చాడు. ఈ కప్‌లో ఒకటి, ఆ కప్‌లో ఒకటి వేయమన్నాడు. ఇప్పుడు ప్లస్ ఎంతొస్తది అని అడిగి, ఆ కింద ఈజ్ ఈక్వల్ టు బాక్స్‌లో ఉన్నది తీసి ఇచ్చాడండి.
వీళ్ళందరూ ఎలా అయినా సూపర్ హీరోస్ అండి బాబు. ఈ పాప అయితే ఏటీఎం మిషన్ కార్డ్ కాదు, ఏటీఎం మిషన్ అరేంజ్ చేసింది. అసల ఎన్ని నోట్స్ కావాలో దాంట్లో ఏటీఎం కార్డ్ పెడితే ఆ నోట్స్ వచ్చేలాగా అరేంజ్ చేసిందండి. ఆ కింద మనం పెట్టంగానే కింద పడుతుంది. భలే ఉంది కదండీ! ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో కండక్ట్ చేయాలని, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుందండి. ఎందుకంటే అంత నీట్‌గా అరేంజ్ చేశారు. అది నన్ను అట్రాక్ట్ చేసిందండి. అసలెక్కడ క్లమ్జీనెస్ లేకుండా. ఇది మాత్రం టీచర్స్ గొప్పతనమే కదండీ! సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసండి. ఎందుకంటే నేను మా పాపకి తయారు చేశాను సోలార్ సిస్టమ్ గురించి. అంటే నేను చేయలేదు, వాళ్ళ తాతగారు చేశారు. కానీ నాకు ఆ కష్టం గురించి తెలుసండి. అందుకే అనుకుంటా నన్నిది అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే కష్టం నాకు తెలుసు కాబట్టి. ఈ పాప చూడండి కలర్స్ గురించి చెప్పడానికి కూడా ఎంత వర్క్ చేసిందో. నాకైతే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయండి. ఈ బాబు సీజన్స్ అన్నీ అరేంజ్ చేశాడండి. చక్కగా రెయినీ సీజన్, వింటర్, సమ్మర్ అలా అన్నీ అరేంజ్ చేశాడు. భలే బావుందనిపించింది నాకు చక్కగా. నాకు బేసిక్‌గానే చిన్న పిల్లలంటే చాలా ఇష్టమండి. ఇంకా ఇలా చేసేసరికి నాకసల ఆనందానికి హద్దులు లేవండి. చిన్ని చిన్ని చేతులతో చిన్ని చిన్నిగా నవ్వుకుంటూ ఎక్స్‌ప్లెయిన్స్ భలే చేస్తున్నారండి. అందరూ అనుకుంటారు ఏదో చేశారులే చూద్దాం అనుకుంటారు కానండి. వీట్లి ఎనకాల కష్టం మామూలు కష్టం కాదండి. ఒక్కొక్కళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారో కానీ అవుట్‌పుట్ మాత్రం అలాగే వచ్చిందండి. చాలా వచ్చింది. ఈ స్కూలు చాలా బావుందండి. వీళ్ళ ప్లే గ్రౌండ్‌లోకి వెళితే ఏదో పల్లెటూరికి వెళ్ళినట్టు అనిపించిందండి. చక్కగా మేకలు, ఆవులు, పొలము, పొలాల్లో ఉపయోగించే పనిముట్లు, పాతకాలంలో ఉపయోగించే పాత్రలు, కోడి పిల్లలు, బావి కూడా అరేంజ్ చేశారండి. వాటర్ తోడాలని ఎలా తోడుతున్నారో చూడండి. సూపర్ హ్యాట్స్ ఆఫ్ అండి. దీని పేరేంటో నాకు తెలీదండి.
ఇది పొలాల్లో ఉంటది. మీకెవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను చూసిన ప్రతీదీ మీకు చూపించాలని, మీతో కబుర్లు చెప్పాలని అనుకుని నేను ఈ ప్రోగ్రామ్ చేశానండి. విజయవాడ కానూరు సన్‌షైన్ స్కూల్. ఈ బాబు హార్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడండి. భలే ఎక్స్‌ప్లెయిన్ చేశాడండి. ఎక్కడైనా జూ పార్క్ చూసుంటారండి. కానీ ఇది మ్యాథ్స్ పార్క్ అండి. మ్యాథమెటిక్స్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఫోన్‌పే కూడా పెట్టాడు బాబు. నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్న చిన్న పిల్లల మాటలు, వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. మిమ్మల్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ ర్యాకెట్ పైకెళ్తుందండి.